హాయ్ గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ అండి. ఈ ఆలూ కర్రీని చాలా సింపుల్ స్టెప్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి చపాతీలో కానివ్వండి, మనకి రైస్లో కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ కర్రీ అనేది ఎంత సింపుల్ వేతో చేస్తామనేది. ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ అలా సాసులు వేసుకొని అది చిట్పట్లాడిన తర్వాత ఒక స్పూన్ అలా శనగబ్యాలు వేసుకోండి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 1 ఆనియన్ అయితే సరిపోతుందండి దీనికి. నేనైతే 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నా. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 తీసుకుంటున్న పచ్చిమిరపకాయలు. అది వేసుకున్న తర్వాత ఒక 4 రెమ్మలు తెల్లగడ్డలు అయితే కొట్టి వేసుకుంటున్నా. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు టమాటో అయితే యాడ్ చేసుకుంటున్నా. నాకైతే 2 ఆలు సరిపోయింది, 2 టమాటో సరిపోయిందండి. తర్వాత దీన్ని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. అప్పుడు మనకి లోపల అనేది ఉడుకుతుంది. తర్వాత 2 మినిట్స్ ఉడికిన తర్వాత నేనైతే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నా. 1 స్పూన్ అయితే సరిపోతుంది, చిన్న స్పూను. తర్వాత నేను ఒక 1/2 స్పూన్ అలా సాల్ట్ వేసుకుంటున్నా. మీకు ఎంత రుచికి సరిపోతే అంతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. 1 గ్లాస్ సరిపోతుంది. ఈ ఆలూ ఫ్రైని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. అప్పుడే మనకి లోపల ఆలు అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఉడుకుతున్నప్పుడే మీరు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ అలా గరం మసాలా అనేది నేను యాడ్ చేసుకుంటున్నా. అలాగే ఉడుకుతూ ఉండండి, మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోకుండా కింద అనేది. తర్వాత నేను ఒక స్పూన్ అలా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. అప్పుడే మనకి ఆలు అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ వాటర్ అనేది అర్ధం ఇమిరిపోయింది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఈ ఆలూ కర్రీ అనేది. మీరు చూడొచ్చు ఇక్కడ. తర్వాత నేను లాస్ట్లో పుదీనా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇది చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకైతే. ఈ కర్రీని చపాతీలో కానివ్వండి, పూరీలో కానివ్వండి, రైస్లో కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్ స్టెప్స్లో చూసేసారు కదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.